అధిక పరిశుద్ధతలోనికి ఎదుగుతూ ప్రభువు స్వాతంత్ర్యంలోనికి మార్చబడాలి అది దేవుని యొక్క నిత్య సంకల్పం. అయితే దేవుని సంఘం ఆత్మీయముగా బలపడాలి అన్న, దేవుని సంఘం అనేది ఎదగాలి అన్న, దానికి వాక్యము, ప్రార్థన అనేవి చాలా ప్రాముఖ్యమైనవి. సంఘాలు ఆత్మీయముగా బలపడాలి అని, క్షేమాభివృద్ధి పొందడానికి ఉపవాస కూడికలు ఏర్పరచబడుతూ ఉన్నాయి. కొందరు ఈ దినాలలో ఉపవాస కూడికలు అవసరమా అనేవారు ఉన్నారు. అయితే ప్రభువు చెప్పిన మాట ఏమిటి? మార్కు సువార్త 2వ అధ్యాయం 18-19 వచనాలు అంటే, పెళ్లి కుమారుడు వెళ్ళిపోయిన తరువాత తన ఇంటి వారు ఉపవాసము చేస్తారు అని చెప్పాడు. అంటే ఆయన శిష్యులు ఉపవాసము చేయకపోవడాన్ని బట్టి పరిసయ్యులు, శాస్త్రులు అడిగిన మాటకు ఆయన సమాధానం ఇచ్చారు. అంటే నేటి దినాలలో ఆయన ఇల్లు అనగా దేవుని సంఘం, ఆయన వెళ్ళాడు, తిరిగి రాబోతూ ఉన్నాడు కనుక ఆయన ఎదుర్కోవడానికి సిద్ధపాటు కలిగి ఉండడానికి ఉపవాస కూడికలు అనేవి చాలా అవసరం. అయితే చాలా మంది సేవకులు దీన్ని ఒక ట్రెండ్గా మార్చేశారు. వారిని చూసి వీళ్ళు, వీళ్ళని చూసి వాళ్ళు 40 రోజులు 50 రోజులు ఇలా ఉపవాసాల కూటాలు పెట్టడం ఒక వాడుకైపోయింది. అయితే సంఘం క్షేమాభివృద్ధి పొందడానికి ఉపవాస కూడికలు అనేవి అవసరం. దానిలో మనము ఆత్మీయముగా బలపడడం అనేది చాలా అవసరమైన సంగతి. ఈ రాత్రి దేవుని లేఖనాన్ని మనం ధ్యానించే ముందు కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఉపవాసపు కూడికలో ప్రాముఖ్యముగా 7 అనుభవాలు ఉంటాయి. ఉపవాసపు కూడిక అనేది ఈ 7 అనుభవాలను కలిగినటువంటిది, చాలా ప్రాముఖ్యమైనది. నెంబర్ 1, గోనె పట్ట కట్టుకోవడం మొదటి అనుభవం. నెంబర్ 2, వస్త్రాలను చించుకోవడం. నెంబర్ 3, బూడిదలో కూర్చోవడం. నెంబర్ 4, తలపైన బుగ్గి వేసుకోవడం, అంటే బూడిదను తలపైన పోసుకోవడం. నెంబర్ 5, దుఃఖముతో ఉపవాసము ఉండడం. నెంబర్ 6, ఆయనను వేడుకోవడం. నెంబర్ 7, ఉపవాసం ఉన్న దినమున ప్రత్యేకతగా దానిని మనము ప్రత్యేకముగా సిద్ధపరచుకోవడం. 7 అనుభవాలు ఉపవాసానికి చాలా ప్రాముఖ్యమైనవి. 1, గోనె పట్ట కట్టుకోవడం. 2, వస్త్రాలు చింపుకోవడం. 3, బూడిదలో కూర్చోవడం. 4, తలపైన బుగ్గే వేసుకోవడం. 5, తనని తాను దుఃఖపరుచుకోవడం. 6, దేవునిని వేడుకోవడం. 7, తనను తాను సిద్ధపరచుకోవడం. ఈ 7 ఉపవాసం యొక్క ప్రత్యేకమైన అనుభవం. సువార్త సభలకు
ఎలాంటి సేవకుడైనా పిలవచ్చు. సువార్త సభలు అనేవి పెడితే అతనికి అనుభవం ఉన్నా లేకపోయినా రక్షింపబడి యేసుక్రీస్తు రక్షకుడు నన్ను రక్షించాడు అని సాక్ష్యము కలిగిన ఏ దైవజనుడైనా సువార్త ప్రకటించడానికి పిలవచ్చు. అయితే ఉపవాస కూటాలకి ఎవరిని పడితే వారిని పిలవకూడదు. ఏ సేవకుడు పడితే ఆ సేవకుడు ఉపవాస కూటాలకి వాక్యం చెప్పడానికి పనికిరాడు. కారణం ఏమిటి అంటే ఉపవాస కూడికలు అనేవి సంఘానికి వెన్నెముక లాంటివి. సంఘం బలపడడానికి మూల పునాది ఉపవాస కూడికలే. అలాంటి ఉపవాస కూడికలకు గంతులేసేవాడిని, పిట్టకథలు చెప్పేవాడిని, అసలు ఉపవాస అనుభవం లేని వాళ్ళని, మోకాళ్ళ అనుభవం లేని వాళ్ళని, సంఘము లేకుండా నేను సువార్థికుడుగా వాడబడుతున్నాను అనేవాళ్ళని, ఇలాంటి వాళ్ళ ఉపవాస కూటాలకి పిలిస్తే వాళ్ళు సంఘాన్ని బలపరచలేరు. ఎందుకంటే వాళ్ళకి అనుభవాలు లేవు కనుక. ఉపవాస కూడికలో వాక్యము దైవజనుడు చెప్పాలి అని అంటే ఎలాంటి దైవజనుడు కావాలి అని అంటే తాను ఉపవాసాలు ఉన్న అనుభవం కలిగిన వాడై ఉండాలి. ప్రార్థనా జీవితము కలిగిన వాడై ఉండాలి. దేవుని పిలుపు కలిగి ప్రార్థన ద్వారా సంఘాన్ని కట్టిన వాడై ఉండాలి. ప్రభువు రాకడకు పెళ్లి కూతురు వలె సంఘాన్ని సిద్ధపరిచే అనుభవము కలిగిన వాడై ఉండాలి. అంతే తప్ప ఎవరిని పడితే వాడు ఉపవాస కూటాలకు పిలిస్తే ఆ కూటాలు బాగా జరుగుతాయి, కానీ ఒక్కరు కూడా బలపడరు, ఒక్కరు కూడా మేలు పొందరు. కారణం ఏంటి అంటే ఆ వాక్యం అనేది అనుభవం లేనటువంటి పిల్ల చేష్టలుగా ఉండిపోతుంది. అందుకనే ఉపవాస కూడికలు అనేవి అనుభవం కలిగిన దైవజనులను పిలిచి వాటిని ఏర్పాటు చేస్తారు. నేను కేవలం ఎంత పరిచర్య భారం ఉన్నా రావడానికి ముఖ్య కారణం ఏమిటంటే ఉపవాస కూడికలు పెడితే ఎవరెవరో పిలుస్తారు. వాడు వచ్చి మంది మీద మిరియాల్చి వెళ్ళిపోతారు. సంఘాలు బలపడవు, వేల రూపాయల సేవతో ఖర్చు పెడతారు, దానివల్ల ప్రయోజనం లేదు అని ఆలోచించి నేనే దేవుడు మనకిచ్చిన పరిచర్యలోని సంఘాలను బలపరచాలి అన్న ఉద్దేశంతో రావడం జరిగింది. పరిచర్య భారం ఉన్నప్పటికీ కూడా అక్కడున్న సేవకులకు అప్పగించి ప్రభువు నడిపించాడు. ప్రార్థన అనేది చాలా ముఖ్యమైనటువంటిది. నేను కోవిడ్ దేశంలో మనకి 4 సంఘాలు ఉన్నాయి. బైబిల్ కాలేజీ ఉంది. 4 సంఘాలకు గాను 89 సేవకులు ఉన్నారు. 4 మెయిన్ పాస్టర్లు, వాళ్ళకి అసిస్టెంట్లుగా 4. ప్రతి మంగళవారం 2 గంటలు సేవకులు కొంతమంది ప్రార్థనా భారం కలిగిన బిడ్డలు కలిసి విజ్ఞాపన ప్రార్థన చేస్తారు. ప్రతి మంగళవారం సేవకులను ప్రారంభ దినాల్లో ప్రార్థించండి అంటే 5 నిమిషాలు కూడా ప్రార్థించలేకపోయేవారు. ఏవేవో అలా 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 గాలిగా అలా వెళ్ళిపోయేవాళ్ళు అంతే. ఒకరోజు నాకు చాలా సీరియస్గా చెప్పాను, అరగంట సేపు అయినా మీరు ప్రార్థించకపోతే సేవకు పనికిరారు, మిమ్మల్ని ఎవ్వరిని కూడా స్టేజ్ మీద పిలవను, పక్కన కూర్చోబెట్టేస్తాను, సేవా బాధ్యత మీకు అప్పగించడం నేనే చూస్తానని చెప్పాను. వారిలో ఆ మాట పశ్చాత్తాపాన్ని పుట్టించింది. వారము కలిగి ఉపవాసం ఉండి వారు కూడా ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఈ దినమున చక్కగా 4 సేవకులు ప్రార్థన చేస్తే 2 గంటల ఊరకనే గడిచిపోతూ ఉంది. దేవునికి స్తోత్రం. అంటే ప్రార్థన లేకపోతే దైవజనుడే కాదు, విశ్వాసి కూడా ఆత్మీయతలో ఎదగలేదు.
నేను భీమవరంలో పరిచర్య ప్రారంభించిన దినాలలో 70 మంది ఎప్పుడు నాతో ఉండేవారు. ప్రతి గురువారం మా ఇంటి దగ్గర రోడ్డు మీద ఆరాధన జరిగేది. రాత్రి డిఎన్ఆర్ కాలేజ్ దగ్గర దుమ్మేటి వెంకన్న గారి ఇంట్లో ఉన్నప్పుడు అటు సంతోషపురం, కొరపాడు, తాడేరు, ఇటు అనాకోడేరు, అలాగనే కొవ్వాడ, ఈ చుట్టుపక్కల నుండి వచ్చేవారు. వారు 70 మంది రాత్రి 10 గంటలకి మళ్ళా తిరిగి వెళ్ళేవారు. నెలకొక్క పర్యాయం ఉపవాసకు ఆన్లైన్ ప్రేయర్ పెట్టేవారు. విచిత్రం ఏంటంటే రాత్రి 9 గంటలకు ప్రారంభిస్తే తెల్లారి 5 గంటల వరకు జరిగేది. 5గురు ప్రార్థన చేస్తే తెల్లారిపోయేది. కుర్రోడు ఒక్కొక్క కుర్రోడు 1.5 గంట ప్రార్థన చేసేవాడు. ఎప్పుడు ప్రార్థన ఆపుతాడా ఎత్తుకుందామని రెండోవాడు చూస్తూ ఉండేవాడు. అంత బలమైనటువంటి ప్రార్థనలు సంఘాలు జరిగాయి. ఇక్కడ కూడా నేను గల్ఫ్ దేశం వెళ్ళక ముందు ఉపవాస కూడికలు పెడితే అద్భుతముగా దేవుడు కార్యాలు చేసేవాడు. ఉపవాస కూడికలో చాలా మంది పరిశుద్ధాత్మను పొందిన బిడ్డలు ఉన్నారు. చాలా మంది భాషలో వరములు పొందుకున్న బిడ్డలు ఉన్నారు. చాలా మంది దర్శనాలు చూసిన బిడ్డలు ఉన్నారు. మరి ఇప్పుడు ఆ యొక్క అనుభవాలను కాపాడుకున్నారు, లేక దాన్ని పోగొట్టుకుని ఆత్మీయ జీవితంలో చల్లారిపోయారో అది మీకే తెలవాలి. దైవజనుడు ఉన్నాడు, మీకు చక్కని ఆరాధన చేస్తా ఉన్నాడు, చక్కని వర్తమానం ఇస్తా ఉన్నాడు. మీ సంఘం కొరకు కానీ, కుమ్ముదువల్లి సంఘం కొరకు కానీ, వేములూరు సంఘం కొరకు కానీ ప్రతి మంగళవారం విజ్ఞాపన ప్రాంతంలో ఎత్తి పడుతున్నారు సేవకులాగా. మీ పరిచర్య మీతోనే కాదు, గల్ఫ్ దేశాల్లో ఉన్న సంఘాలు కూడా ప్రార్థిస్తూ ఉన్నాయి. అయితే మీరు ఎంతవరకు ప్రార్థనలో బలపడ్డారో లేక లోకంలో కలిసిపోయారో మీకే తెలవాలి. ఎంతసేపు మోకరిస్తున్నారు, వారానికి ఎన్నో ఉపవాసం ఉంటామన్నారు. నేనున్న దినాలలో ప్రతి జనవరి 1కి కొంతమంది ప్రార్థనా భారం కలిగిన బిడ్డలు సమర్పణ చేసుకునేవారు. అనా సంవత్సరం ఆఖరి వరకు ప్రతి సోమవారం నేను ఉపవాసం ఉంటా, ప్రతి మంగళవారం నేను ఉపవాసం ఉంటా అని చెప్పి 7 రోజులు ఉపవాసాలు కేటాయించుకుని నెలలు తరబడి వాడు ఉపవాసాలు ఉండేవారు సంవత్సరం అంతా కూడా. మరి ఇప్పుడు అలాంటి బిడ్డలు ఉన్నారా? అలాంటి అనుభవాలు కలిగిన వారు సంఘాల్లో ఉన్నారా? అలాంటి అనుభవాలు సంఘాల్లో ఉన్నాయా? ఎందుకంటే సంఘాలు ఏమైపోయింది అంటే రెడీమేడ్ అయిపోయింది. 2 దినాల్లో ఏదో ప్రార్థనకు వస్తున్నాం, వెళుతున్నాం, ఉపవాస అనుభవాలు పోయినాయి, మోకరింపు అనుభవాలు పోయినాయి, దేవుని దగ్గర కనిపెట్టడం పోయింది, దర్శనాలు చూడడం మానేశాం, దేవుని స్వరం మానేశాం, పరిశుద్ధాత్ముడికి దూరంగా బ్రతుకుతున్నాం, కృపావరాలు అనేవి అసలు లేకుండానే పోయింది. చివరికి సంఘం ఎలాగైపోయింది అంటే సంఘం బ్రతికే ఉందన్న పేరు ఉంది కానీ జీవము లేదు సంఘంలో. ఆ సంఘం నువ్వే, పేరు బ్రతుకున్న విశ్వాసం అంతే, కానీ ఏం జీవం ఉంది నీలో? ఈ రాత్రి ప్రారంభించబోయే ఉపవాస కూడికలు ముగించబోయే లోపు ఈ 5 కూడికలలో తిరిగి మనం మరలా జీవాన్ని పొందుకునేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ కూడికలలో బలమైన కార్యపు అభిషేకాన్ని జరిగించున్నట్లుగా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. ఈ రాత్రి మనం ధ్యానించే వాక్యం ఒకవేళ అవ్వకపోయినా, ఎందుకంటే కొంత సమయం నేను ముందు పెట్టుకున్నా, ఆ సమయానికి వదిలిపెడతాం ప్రారంభ రాత్రి గనక. రేపు ఉదయం అదే వాక్యాన్ని మనం కంటిన్యూ చేస్తాం. వాక్యం అనేది చాలా ముఖ్యమైనది. బైబిల్ గ్రంథాన్ని మీరు చదువుతున్నారు కదా, ఆకాశం గోనె పట్ట కట్టుకుని ఉపవాస అనుభవం ఉన్నట్లుగా మీరు ఎప్పుడైనా బైబిల్ గ్రంథములో చూచారా?
లేక చదివారా ఆ మాట? మరి విన్నారా? ఈ రాత్రి ఆకాశం కోనె పట్ట కట్టుకుంది అనే మాటను ధ్యానం చేద్దాం. ఆకాశం ఎందుకు కోనె పట్ట కట్టుకోవాలి? మనుషులు కదా ఉపవాసం ఉన్నప్పుడు కోనె పట్ట కట్టుకునేది. ఆకాశానికి ఏమొచ్చింది? కోనె పట్ట కట్టుకోవాలి. అసలు ఆకాశం ఏమిటి? కోనె పట్ట కట్టుకోవడం ఏమిటో ఈ రాత్రి ధ్యానించబోతున్నాం. చూడండి, పరిశుద్ధ గ్రంథముల నుండి యెషయా గ్రంథము, నేను చదువుతాను బైబిల్ గ్రంథాన్ని, జాగ్రత్తగా మీరు వినాలి. యెషయా గ్రంథము 50వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 3వ వచనం. ఆకాశమున చీకటి కమ్మ చేయుచున్నాను, అవి గోనె పట్ట ధరింపజేయుచున్నాను. జాగ్రత్తగా ఆ మాటలు మీరు చూడండి. ఆకాశమున చీకటి కమ్మ చేయుచున్నాను, అవి గోనె పట్ట ధరింపచేయుచున్నాను. అవి అనేది బహువచనం. అంటే ఆకాశము అనేది ఒకటి కాదు, ఆకాశములు అనేవి రెండు ఉన్నట్లుగా మోషే మాట్లాడితే 3 ఉన్నట్లుగా పౌలు భక్తుడు మాట్లాడాడు. కనుక ఆకాశములు అనేవి గోనె పట్టాలు కట్టుకుంటున్నాయి. దేవుడు వాటికి గోనె పట్టాలు ధరింపజేస్తూ ఉన్నాడు. గోనె పట్ట అనుభవం అనేది ఉపవాసపు అనుభవాలలో ప్రథమ అనుభవముగా నేను మీకు జ్ఞాపకం చేశాను. ఈ రాత్రి పరిశుద్ధ గ్రంథములో నుండి అయిన మట్టుకు వాక్యాన్ని విందాం. మిగిలినది రేపు పగలు ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథములో ఆకాశం ఏమిటో, ఆకాశం ఎందుకు గోనె పట్ట కట్టుకుందో, అలాగే బైబిల్ గ్రంథమునందు ఎవరెవరు ఏ కారణాలను బట్టి గోనె పట్ట కట్టుకున్నారో 3 అనుభవాలు మనం ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. సర్వ కృపానిధివైన మా పరమ తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి దైవజనునిగా మీ పక్షమున నిలబడి ఉన్నా, నన్ను మరుగుపరచండి. మా అందరితో కూడా మీరు మాట్లాడండి. ప్రభువా, మీ మాటలో జీవం ఉంది, అది మృతులను సహితము బ్రతికిస్తుంది. మాలో ఉన్న నిర్జీవ స్థితిని తొలగించి జీవము కలిగించండి. ఈ కూడికల ద్వారా సంఘం ఆత్మీయముగా తిరిగి పునర్జీవింపబడడానికి సహాయము చేయమని సేవకుడను, అల్పుడను, బలహీనుడను ఏ గురితో నన్ను నడిపించాలో ఆ గురికి చేరున్నట్లుగా నన్ను వాడుకొనండి. యేసు నామమున ప్రార్థిస్తున్నారు పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించండి, మనకు 19, 20, 21 ఇక్కడ ఉపవాస కూటాలు, 22, 23 తారీఖుల్లో మనకి 3వ బ్రాంచ్ అయిన వేమూరు సంఘములు ఉపవాస కూటాలు, 26, 27, 28 తారీఖులు 2వ బ్రాంచ్ అయిన కుమ్ముదివలిలో ఉపవాస కూటాలు. ఈ కూడికల కొరకు మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన పూర్వకంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 3వ వచనములో దేవుడు ఇశ్రాయేలీయులతో మాట్లాడుతున్న మాటలు. యెషయాను దేవుడు ఒక ప్రవక్తగా ఎన్నుకున్నాడు. వాస్తవానికి యెషయా లేవీ కుటుంబీకుడు కాదు, యాజకులలో ఉన్నవాడు కాదు, రాజ కుటుంబీకుడు. యూదా రాజులలో ఒక రాజుగా ఉండవలసిన వాడు యెషయా. కానీ దేవుడు యెషయాను రాజుగా కాకుండా ఒక ప్రవక్తగా పిలుచుకుని దేవుని పరిచర్య కొరకై వాడుకున్నాడు. బైబిల్ గ్రంథములో యెషయా గ్రంథాన్ని
చిన్న బైబిలు అని పిలుస్తారు. కారణం ఏమిటి అంటే 66 గ్రంథాలలో ఉన్నటువంటి సంపూర్ణత యెషయా గ్రంథం 66 అధ్యాయాలలో దాగి ఉంది. బైబిల్ మొత్తం కూడా మనకు తెలియపరిచే సమాచారం ఏమిటంటే దేవుని జననం, దేవుని మరణం, దేవుని పునరుత్థానం, పాపి రక్షణ, దేవుని కృప, ఆయన రాకడ. ఇది బైబిల్ చెప్పే విషయాలు. ఈ విషయాలన్నీ కూడా యెషయా గ్రంథములో మనం చూస్తాం. అందుకే దాన్ని చిన్న బైబిల్ గ్రంథము అని పిలుస్తారు. ఇశ్రాయేలీయులు దేవుని యొద్దకు వచ్చి దేవుని మీద నింద మోపుతున్నారు. నీవు మమ్ములను అమ్మివేశావు, మా తల్లి అనబడుతున్న ఇశ్రాయేలు సంఘాన్ని నీవు అమ్మివేశావు అని దేవుణ్ణి వాళ్ళు నిలదీస్తే దేవుడు వారితో మాట్లాడుతూ, నేనెవరికి అమ్మానయ్యా మీ అమ్మని? నా అప్పులోళ్ళకి ఏమైనా అమ్మానా? నాకు అప్పులోళ్ళు ఉన్నారు చాలా మంది, నేను చాలా మంది కప్పు ఉన్నా. అయితే నా కప్పు ఉంది కదని చెప్పి మీ అమ్మని నేను వాళ్ళకేం అమ్మలేదే అని చెప్పి మాట్లాడుతూ, మీ దోషక్రియలను బట్టే మీరు అమ్మబడ్డారు అని చెబుతూ ఈ మాటలు మాట్లాడుతూ వచ్చారు. ఆయన 3వ వచనంలో మాట్లాడుతూ, ఆకాశమున చీకటి కమ్మ చేస్తున్నాను, అవి గోనె పట్ట ధరించుకునేటట్లుగా వాటికి గోనె పట్టాను ధరింప చేస్తున్నాను అన్నాడు. జాగ్రత్తగా గమనించాలి. ఆకాశము అంటే ఒక ప్రాణ. ఆకాశమునకు ప్రాణం ఉందా? మరి ఆకాశమునకు ప్రాణము లేకపోతే గోనె పట్ట ఎలా ధరింపజేశాడు వస్త్రంలాగా? ఆకాశం అనేది ఏమిటి అని చూస్తే పరిశుద్ధ గ్రంథము ప్రకారము దేవుడు మనుషుల కొరకై సాక్షులుగా కొందరిని ఏర్పరిచాడు. ఆ సాక్షులలో ఒక సాక్షి ఆకాశం, ఒక సాక్షి ఆకాశం. చూడండి, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము చూడండి 26వ వచనం. మీరు ఈ యోర్దాను దాటి స్వాధీనపరచుకొనబోవు దేశములో త్వరలోనే బొత్తిగా నశించిపోదురని భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా ఉంచుతున్నాను. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 1వ వచనం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 1వ వచనం. ఆకాశ మండలమా చెవియొగ్గుము, నేను మాట్లాడుదును. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము. దేవుడు ఆకాశముతో మాట్లాడుతూ, ఆకాశమా నిన్ను సాక్షిగా పెడుతున్నాను అన్నాడు. సాక్షిగా పెడుతున్నాను అంటే ఆకాశమునకు కన్నులు ఉన్నాయి, చూస్తూ ఉంది. ఆకాశమునకు చెవులున్నాయి, వింటూ ఉంది. ఆకాశమునకు నోరుంది, మాట్లాడుతుంది. అందుకనే నోరు, చెవులు, కన్నులు కలిగిన ఆకాశమును దేవుడు సాక్ష్యముగా పెట్టుకున్నాడు. అయితే ఆకాశము ప్రాణ, ఆకాశం అసలేమిటి అని అంటే ఆకాశము అనేది ఆత్మ. ఆకాశం అనేది ఆత్మ. చూడండి వాక్యం ఒకసారి చూద్దాం మనం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. ఇవన్నీ ఇట్లు
లయమైపోవునని కనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు. జాగ్రత్తగా గమనించా. అక్కడ పేతురు భక్తుడు జరగబో సంభవాన్ని గురించి మాట్లాడుతూ పంచభూతములు లయమైపోతాయి అని మాట్లాడాడు. పంచ అంటే 5, పంచ అంటే 5, 5 భూతాలు లయమైపోతాయి అన్నాడు. సృష్టిలో ఏమిటి ఆ 5 భూతాలు అంటే ఆకాశము, భూమి, నీరు, గాలి, అగ్ని. ఆ 5 చెప్పండి. ఆకాశము, భూమి, నీరు, గాలి, అగ్ని. ఈ 5టిని పంచభూతములు అంటారు. 5టిని పంచభూతములు అంటారు. భూతము అనగా ఆత్మ. భూతము అనగా ఆత్మ. లూకా సువార్త 24వ అధ్యాయము 37వ వచనం. లూకా సువార్త 24వ అధ్యాయం 37వ వచనం. అయితే వారు మిగుల భయపడి భయక్రాంతులై భూతము తనకు కనబడిన నిమిషం. భూతము అన్న స్థలంలో 1 అని సంఖ్య ఉంది. కింద ఫుట్నోట్ మీద వాడాడు. భూతము అనగా ఆత్మ. భూతం అనగా ఆత్మ. ఇప్పుడు పంచభూతములు అనగా 5 ఆత్మ. ఏం చెప్పండి? ఇవి 5 ఆత్మ. ఆత్మ అనేది జీవము కలిగినది. ఆత్మ ఎలాగుంటది అంటే మనం ఎలాగున్నామో అచ్చము మనలాగే ఆత్మ ఉంటుంది. ఆత్మకు చేతులు ఉంటాయి. ఆత్మకి ఏముంటాయి? చేతులు ఉంటాయి. నీరు ఆత్మ అని చెప్పుకున్నాముగా. నీరు ఆత్మని చెప్పుకున్నాగా. సముద్రానికి చేతులు ఉన్నాయి. సముద్రానికి ఏమున్నాయి? చాలా మంది వాళ్ళు సముద్రంలో స్నానం చేయడానికి వెళ్ళారండి, చచ్చిపోయారండి అంటారు. ఎలా చచ్చిపోయారు వాళ్ళు? అలలు వచ్చి పట్టుకెళ్ళిపోయండి. అలలు పట్టుకెళ్ళిపోవడం ఏమిటి అంటే సముద్రానికి చేతులు ఉన్నాయి. సముద్రానికి చూడండి వాక్యం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం. నిన్ను చూసి పర్వతములు జలములు ప్రవాహములుగా పారును. సముద్రగాధము ఘోషించుచు తన చేతులు పైకెత్తును. అంటే ఇప్పుడు సముద్రానికి ఏముంది చెప్పండి? అవునా? అంటే ఆత్మకి ఏమున్నాయి? చేతులున్నాయి. ఆత్మకు చేతులున్నాయి. కనుక ఆత్మకు చేతులున్నాయి. ఆత్మకు కన్నులున్నాయి. ఆత్మకి కన్నులున్నాయి. ఆత్మకు చెవులున్నాయి. ఆత్మకు నోరుంది, మాట్లాడుతుంది. అందుకనే దేవుడు ఆకాశమును పిలిచి, ఆకాశమా మనుషుల విషయములో నీవే నాకు సాక్షివి, భూమి నీవే విషయములో నాకు సాక్షివి అని చెప్పి వాటితో మాట్లాడి వాటిని ఆయన సాక్షులుగా పెట్టుకున్నాడు. వాటిని ఆయన సాక్షులుగా పెట్టుకున్నాడు. ఆకాశము అనేది ఆత్మ. ఆకాశం అనేది ఆత్మ. ఈ ఆత్మలలో జీవముంది కనుక అవి గోనెపట్ట ధరించుకుంటున్నాయి. గోనెపట్ట అంటే ఒక మనుష్యుడు గోనెపట్ట కట్టుకున్నట్లుగా, ఒక మనుష్యుడు గోనెపట్ట ధరించుకున్నట్లుగా ఆకాశములు కూడా గోనె పట్టాలు ధరించుకుంటున్నాయి. అయితే ఇంతకీ ఆకాశములు ఏమిటి చూడండి. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయం 14వ వచనం. ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం 14వ వచనం. చూడుము ఆకాశము మహా ఆకాశము. చూడుము ఆకాశము మహా ఆకాశం. అంటే ఎన్ని ఆకాశాలు ఉన్నాయి ఇప్పుడు? ఎలా ఎప్పుడు చేశాడు వీటిని? ఆదికాండం 1:1లో మహా ఆకాశం చేయబడింది. ఆదికాండం 1:8లో ఆకాశము చేయబడింది. ఆకాశము చేయబడింది.
మనం కింద నుంచి చూస్తే కనబడేది ఆకాశం, దాని పైన ఉన్నది మహా ఆకాశం, దాని పైన ఉన్నది మహాకాశం. అయితే పౌలు భక్తుల దగ్గరికి వస్తే మూడవ ఆకాశము కూడా ఉంది అన్నాడు. ఎన్నో ఆకాశం అట? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 2-3 వచనములు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 2-3 వచనములు. క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల క్రిందట మూడవ ఆకాశములకు కొనిపోబడిను. ఇప్పుడు ఎన్ని ఆకాశాలు ఉన్నట్లు? 3. మరి మూడవ ఆకాశం ఎక్కడిది అంటే జ్యోతుల మండలాన్ని పౌలు భక్తుడు మూడవ ఆకాశముగా వర్ణిస్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ పరదైషి అనే స్థలం ఉంది, దానిని బట్టి అది మూడవ ఆకాశం అని చెప్పి పౌలు భక్తుడు దాన్ని వర్ణిస్తున్నాడు. ఎందుకంటే మహా ఆకాశములో దేవుని సింహాసనం ఉంది, ఆకాశములో దురాత్మల సమూహం ఉంది, మహా ఆకాశానికి కిందున్న ఆకాశానికి మధ్యలో జ్యోతుల మండలం ఉంది కనుక దాన్ని కూడా కలుపుకొని 3 ఆకాశములు అని పెట్టి పౌలు మాట్లాడుతూ వచ్చాడు. అయితే ఆకాశములు ఇప్పుడు ఎన్ని అన్నవి కాదు కానీ ఈ ఆకాశాలు ఎందుకు గోనె పట్ట కట్టుకుంటున్నాయి? ఆకాశాలకు ఎందుకు దేవుడు గోనె పట్ట కట్టిస్తున్నాడు? గోనె పట్ట అనేది ఒక మనుషుడు ఉపవాసం ఉన్నప్పుడు కట్టుకునేది కదా. చూడండి, ఉపవాసం ఉన్నప్పుడు గోనె పట్ట కట్టుకుంటారు లేదు? దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం నుండి అతని ఏలుబడిలో ఏంటా చదువు చక్క బిట్లు బిట్లుగా. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం దానియేలును చదువేంటి? క్లియర్ చదువు వాక్యం. మరి నేను ఎందుకు మిగాను? దానియేలును నేను యెహోవా ప్రవక్తయగు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండు 70 సంవత్సరములు సంపూర్తి అగుచున్నవని గ్రంథము వలన గ్రహించితిని. అంతటా నేను చూడండి, గోనె పట్ట కట్టుకొని బూడిద తలపైన వేసుకొని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనలు మన అనుభవాలు ఈ వచనంలో కనపడుతున్నాయి. దానియేలు గ్రంథం 9:3లో దానియేలు ఎలా ఉపవాసం ఉన్నాడో చెబుతా ఉన్నాడు. ఉపవాసం ఉన్నప్పుడు గోనె పట్ట కట్టుకున్నా, బూడిద తలపైన వేసుకున్నా, నేను బూడిదలో కూర్చున్నా, విజ్ఞాపన చేస్తున్నా అని మాట్లాడాడు. అంటే ఒక వ్యక్తి ఉపవాసం ఉన్నప్పుడు పాత నిబంధన గ్రంథ చరిత్ర ప్రకారం గోనె పట్ట కట్టుకునేవాడు. గోనె పట్ట ఏమిటో, దాని అనుభవాలు ఏమిటో మనం తర్వాత ధ్యానించాము. ఆత్మీయముగా గోనె పట్ట అనుభవం, బూడిద అనుభవం, బట్టలు చుట్టుకునే అనుభవం, ఈ 7 అనుభవాలు ఆత్మీయముగా మనం నేర్చుకున్నాం. అయితే ఒక వ్యక్తి ఉపవాసం ఉన్నప్పుడు తన జీవితంలో తనకున్న వస్త్రాలు తీసి అతడు గోనె పట్ట కట్టుకునేవాడిగా పరిశుద్ధ గ్రంథాన్ని చూస్తాం. వాస్తవానికి ఈ ఉపవాసాలు ఉన్నటువంటి వారు ఏదో మామూలు వ్యక్తులు, చిన్న చితక పేరు లేని వ్యక్తులు, లేక ధనము లేని వ్యక్తులు, గుర్తింపు లేని వ్యక్తులు కాదు. బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తే గొప్ప పేరు కలిగినటువంటి వాడు దానియేలు. ఆ యొక్క బబులోను దేశంలో ప్రధానిగా రాజులకు దగ్గరగా ఉన్నవాడు దానియేలు. అలాంటి ఉన్నత స్థితిలో ఉన్నవాడు
తన స్థితిని విడిచి, తన ఉన్నతమైన వస్త్రాలు విడిచి గోనె పట్ట కట్టుకున్నాడు. అంటే తాను ఎంతగా ఇశ్రాయేలీయుల కొరకు తాను ప్రియులారా కిందకు తగ్గాడు మనకు అర్థమవ్వాలి. దానియేలుకి ఏం పని? చక్కగా హెచ్చింపబడ్డాడు, బబులోను దేశంలో ఉన్నత పదవిలో ఉన్నాడు, హాయిగా జీవితం సాగిపోతా ఉంది. పైగా వయసు బాగా పైబడింది. అప్పుడు వయసు సుమారుగా దగ్గర 70 సంవత్సరాల వయసు వస్తా ఉంది అప్పటికి దానియేలు. ఏమండి, ఎలాంటి పరిస్థితులలో దానియేలు ఆ వయసులో కూడా తెగించి తన ఆధిక్యతను ప్రక్కన పెట్టి, తన ఉన్నతమైన ప్రశస్త వస్త్రాలు ప్రక్కన పెట్టి, తన పేరు ప్రఖ్యాతులు తెలిపే వస్త్రాలు ప్రక్కన పెట్టి గోనె పట్ట కట్టుకున్నాడు. కారణం ఏమిటి అంటే లేఖనాల నెరవేర్పుని చూస్తూ వచ్చాడు. లేఖనాల నెరవేర్పుని చూస్తూ వచ్చాడు. ఈ రోజున ఒక విశ్వాసి ఎందుకు ఉపవాసం ఉండాలి అంటే లేఖనాల నెరవేర్పు చూస్తున్నాం. దేవుని రాకడ రాబోతుందని, ఫలానా లేఖనం నెరవేరుతుందని, ఈ లేఖనాల నెరవేర్పును బట్టి ప్రభువు రాకడ చాలా సమీపముగా ఉందని చూస్తున్నాం. అందుకే లేఖనాలు ఎరిగిన బిడ్డలు ఉపవాసాలుండి విడుదల కొరకు, సిద్ధపాటు కొరకు వారు ప్రార్థన చేస్తూ ఉంటారు. అయితే లేఖనాలు ఎరగని వారు కాలమంతా ఎప్పుడు ఇలాగే ఉంటుందని శుభ్రంగా తినడం, శుభ్రంగా త్రాగడం, సంపాదించుకోవడం నేర్చుకుంటారు. మనకు వాక్యం బాగా తెలుసు కదా. ఏం తెలుసు అంటే తల్లి గర్భం నుండి ఎలాగొచ్చామో అలాగే వెళ్ళిపోతాం, ఏం పట్టుకెళ్ళము అని. అవునా కదా? కదా, మనకు వాక్యం బాగా తెలుసు. ప్రభువు రాకడ వస్తుంది, ఇది శాశ్వతం కాదు, నిత్యత్వమే శాశ్వతం, ఇదంతా విడిచిపోవాలి అని చెప్పి. అలాంటప్పుడు మనము బ్రతికినంత వరకు ఉండడానికి ఏదో ఒక చిన్న గుడారం, ఒక 4 జతల బట్టలు, ఏదో భార్యాభర్తలకు 2 కంచాలు, 2 గిన్నెలు, ఏమండి బ్రతకడానికి కావలసి ఉంచుకోవాలి. ఇవాళ నాకు 4 జతలే ఉన్నాయి బట్టలను వచ్చి ఎత్తను మీరు పంపనంటే తీసేయలేగా, కట్టింది కట్టుకోవడం పంటున్నావుగా. చచ్చినప్పుడు 10 కోతులో ఎడతామంటే కుదరదు, కూతుళ్ళు ఒప్పుకోరు. వాళ్ళకే తెలుసు మనం కూడా పట్టుకోవాలి చచ్చినా కానీ, అయినా ప్రేమ. అవునా కదా? ఇవాళ ఎన్ని సంపాదిస్తున్నామో తృప్తి లేదుగా. బైబిల్ గ్రంథంలో జలగకు 2 కూతుళ్ళు అంట. ఎవరికి? జలగలు తెలుసా? ఎప్పుడైనా ఏపుడు పెట్టుకున్నారా? పెట్టుకోలేదా? పూర్వం ఉండే కొల్లేట్లు కదా. పూర్వం పశువులను మేపేవారు ఆ చెరువుల్లో కొల్లేట్లో తోలికెళ్తే పైకి వచ్చేటప్పుడు అవి పట్టుకునేవారు. అవునా కదా? ఇప్పుడు పాపం జలగలు అంతరించిపోయాయి. ఎందుకంటే మనం పెరిగాంగా, జలగల కన్నా దారుణంగా పీడించుకుంటున్నాంగా. అవునా కదా? జలగల కన్నా దారుణంగా మనం బ్రతుకుతున్నాముగా. దానికి 2 కూతుళ్ళు అంట. ఎంతమంది? అందరు చెప్పాలి. ఎవరికి? వాటి పేరేంటి? ఇమ్ము. 2 కూతురు ఒకే పేరు, పెద్దమ్ము చెన్నిమ్ము. అవునా కదా? పెద్దమ్ము చెన్నిమ్ము. వీటికి ఎంతసేపు అమ్మా ఇవ్వు, ఇమ్ము, ఇమ్ము తప్ప నేను ఇస్తాను అనేది లేదట. ఇవాళ సంఘంలో కూడా మనం అదేగా, దేవా ఇవ్వు, 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 ప్రభా నేను ఇస్తాను నా జీవితాన్ని అన్నవాళ్ళు ఉన్నారు మనలో. నువ్వు జరగ కూతురు కాదు, నువ్వు జరగ కూతురు కాదా అంట. ఎంతసేపు ఇమ్ము ఇమ్మే పడలే తప్ప ప్రభువా నా జీవితాన్ని పానార్పణముగా పౌరు భక్తులు ఇచ్చినట్లుగా నీకు ఇస్తున్నానయ్యా, నా యొక్క జీవితాన్ని నీకు సంపూర్ణముగా సమర్పణ చేస్తున్నానయ్యా,
నా సమయాన్ని నీకు ఇస్తున్నానయ్యా, నాకున్న దాన్ని నీ పరిచర్య కొరకై నేను ఇస్తున్నానయ్యా అన్నవాళ్ళు ఏరి మాట. ఎంతసేపు దేవుణ్ణి తెల్లారు లేచిన కాడికి ఇవ్వో 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 అంటే దేవుడు అంటాడు, ఇక ఎన్ని ఉండరా, ఏం చేసుకుంటావు నువ్వు చచ్చిన తర్వాత అంటాడు దీన్ని. అవునా కదా? ఇవాళ దేవుని రాకడకు సిద్ధపడే అనుభవాలు కనపట్టాల. ఎంతసేపు లోకమే. కానీ దానియేలు లేఖనాలను ఎరిగిన వాడు కనుక విడుదల సమయం దగ్గరైందని ఎరిగి ఆ విడుదల ఒక ఆశీర్వాదకరముగా జరగాలని తన మంత్రి తత్వపు జీవితాన్ని పక్కన పెట్టి, ఉన్నతమైన జీవితాన్ని పక్కన పెట్టి గోనె పట్ట కట్టుకొని బూడిద పోసుకున్నాడు. ఈ రోజున విశ్వాసులైన బిడ్డలుగా, దేవుని ప్రజలుగా మనము లేఖనాలు ఎరిగితే ఖచ్చితముగా ఉపవాసం ఉండడం నేర్చుకోవాలి. ఖచ్చితముగా ఉపవాస అనుభవంలోకి రావాలి. మనం వారానికి ఒక్క పర్యాయమైన ఉపవాసం ఉండడం తీసుకోవాలి. చాలా మంది అంటారు ఉపవాసం ఉండాలని ఆలోచన ఉంది కదా, అయ్యారు ఈ మధ్యన మా ఇద్దరిది గ్యాస్ వచ్చేసింది, ఉండలేకపోతున్నానండి అంటారు. నిజమే, ప్రార్థన నెలకి సాతానుడు లేని జబ్బులన్నీ బయటెడతాడు. లేని జబ్బులన్నీ వస్తాయి. మిమ్మల్ని ఒక మాట అడుగుతా, మీ భర్తతో మీరు పోట్లాడినప్పుడు కానీ, మీ కుటుంబంలో అన్నదమ్ములతోనో అక్క చెల్లెలతోనో ఆస్తుల విషయంలో పోట్లాడినప్పుడు కానీ, పక్కన స్థలం దగ్గర పోట్లాడినప్పుడు కానీ మీరు టయానికి తింటారా భోజనం? అప్పుడు ఎందుకు రాలా గ్యాస్ ట్రబుల్? అప్పుడు ఎందుకు రాలా మీకు జబ్బు? అప్పుడు రావు కదా. ప్రార్థన అనగానే బయట, ఉపవాసం అనగానే బయట, సేవకుడు ఉపవాస కూటాడదాం అనగానే సమస్యలు బయటడతాయి. కారణం ఏమిటి అంటే పట్టుదల లేకపోవడం. పట్టుదల ఉంటే ఏదైనా సాధిస్తాం, ఏదైనా సాధిస్తాం. పట్టుదల ఉంటే ఏదైనా చేయగలం. నిజం. ఈ రోజున చాలా మంది పట్టుదల లేక ఉపవాసం ఉండాలి అంటే తెగ బాధపడిపోతూ ఉంటారు. నేను ఒక అనుభవం చెబుతాను. నాకు లైట్గా షుగర్ అటాక్ అయింది. నన్ను చూస్తున్నటువంటి బ్రదర్ అన్నారు, అయ్యా మీరు జాగ్రత్తగా ఉండాలి కాస్త, ఎందుకంటే పెరిగితే ప్రమాదం ఉంది, ఎందుకంటే ఒకసారి కానీ అది వస్తే మళ్ళీ తిరిగి పోదు, కనుక మీరు టయానికి భోజనం చేయండి, టయానికి నిద్రపోండి, ఖచ్చితంగా ఈ రెండు మీరు చేస్తే మీరు బాగుంటారు అని చెప్పారు. నేను గురువారం మధ్యాహ్నం భోజనం చేస్తాను, తిరిగి శనివారం మధ్యాహ్నం భోజనం చేస్తాను, శుక్రవారం భోజనం చేయను. ఎందుకంటే ఉదయం లేచిన దగ్గర నుండి నేను మళ్ళీ తిరిగి నా పడక మీద చేరడానికి శుక్రవారం రాత్రి 11 దాటుతాను. ఎందుకంటే నా షెడ్యూల్ అలా ఉంటుంది. నేను భోజనం చేయకపోయినా ఏనాడు బలహీనత పడాల, ఏ ప్రభులు నాకు రాలా ఇప్పటివరకు. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా నేను పగల పూట భోజనం చేస్తాను, నైట్ చేయకూడదు. అయి ఇప్పటికీ ఏ గ్యాస్ ట్రబుల్ రాలా, షుగర్ పెరగల, ఏం అవ్వాల. ఇప్పటికే అలాగున్నాను నేను, ఏం తిన్నా తినకపోయినా ఇలాగే ఉన్నా. ఎందుకో తెలుసా? పట్టుదల ఉంటే సాధించగలం. పట్టుదల ఉంటే ఏదైనా చేయగలం. బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పాడు, మనుషులు చేయదలసిన ఏ పనైనా వారికి ఆటంకము లేదు అన్నాడు. చూడండి, మీరు ఆ వాక్యాన్ని ఒకవేళ మాటలు అండర్లైన్ చేసుకున్న అవసరం మీరు బైబిల్ గ్రంథంలో ఆదికాండము 11వ అధ్యాయం చూడండి. ఆదికాండము 11వ అధ్యాయము చూడండి, 6వ వచనం. అప్పుడు యెహోవా ఇదిగో జనము ఒక్కటే, వారందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట చూడండి, వారు చేయదలసిన ఏ పని అయినా చేయకుండా వారికి ఆటంకమేమీ లేదు.
నువ్వు చేయాలనుకుంటే నీకు ఆటంకం ఏమీ లేదు. మనకున్న బలహీనత ఏంటంటే రేపు ఉపవాసం అనగానే ఇవాళ నుంచి వాళ్ళకి దాఖలా అప్పటివరకు సాగం నిజం. రేపు ఉపవాసం కూటాలకి ఇవాళ నుంచి మొదలు దాఖలా. అప్పటి నుంచే నీసు కూరల వాసన వస్తుంది మనిషి. ఇవి సాతానుడు పెట్టే బలహీనత. సామ్ జబదరాయ్ అనే దైవజనుడు మద్రాసులో ఉండేవాడు. మరి ఇప్పుడు ఆయన ఉన్నారో లేదో నాకు తెలియదు. బాగా పెద్ద ఆయన. క్రైస్తత్వానికి పుస్తకాలు రాసినటువంటి రచయితలలో గొప్ప సుపరిచితుడు. 360 పుస్తకాలకు పైగా రాశాడు ఆయన. గొప్ప దైవజనుడు. ఆయన ఒక పర్యాయం 21 రోజు ఉపవాసం ఉండాలి అని నిర్ణయం తీసుకున్నాడు. అయితే ఇంటికాడ ఉండాలంటే కుదరట్లా. ఎందుకంటే భార్య, పిల్లలు, కుటుంబం, ఈ పరిస్థితులు. తనకు ఒక సేవకుడు స్నేహితుడు ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, ఒరే నేను ఉపవాసం ఉందామనుకున్నాను 21 రోజులు, అయితే కుదరట్లేదు, ఇంటి దగ్గర ఏం చేయాలి అర్థం కావట్లేదు, 10 మందిరములో ఉండనా అంటే సేవకుడు అన్నాడు, మందిరములు అయితే ఇబ్బందిగా, ఎవరో వస్తూ ఉంటారు, వెళ్తా ఉంటారో పనిచేయి, నాకు చిన్న రూమ్ ఉంది, నా ప్రార్థన గది ఊరికి దూరంగా ఉంటుంది, 1 కిలోమీటర్ బయట, నేను అక్కడ పెడతా. దానిలో బాత్రూమ్ ఉంది, చక్కగా తాగడానికి వాటర్ ఉంటుంది, కింద ప్రార్థన చేసుకోవడానికి చాప ఉంటుంది, తిండి ఉంటుంది, నువ్వు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉంటే అక్కడ అని చెప్తే సరే నడు అన్నాడు. ఇద్దరు కలిసి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత రూమ్ చూసుకున్నాడు, చాలా బాగుంది, లోపలికి వెళ్ళాడు. ఈ సేవకుడు ప్రార్థన చేసి బయటకు వచ్చి తాళం వేసేసి వెళ్ళిపోయాడు. ఒకటి చెప్పాడు, 21 రోజు అయిన తర్వాతే తాళం వేస్తా, నువ్వు చచ్చిపోయినా బతికినా 21 రోజులు ఉండాలంతే. మధ్యలో మా ఆవిడ గుర్తొచ్చింది, ఇంటికి వస్తా, గీత గుర్తొచ్చింది, గడ్డేసి వస్తా, పిల్లడు స్కూల్ నుంచి ఇంటికి వచ్చినట్టున్నాడు, కూలి వస్తా, ఈ సెంటకాట పని చేయు, నువ్వు 21 రోజులు ఉంటానో దేవుడితో గడుపు, తాళం వేస్తానని చెప్పాడు. తాళం వేశాడు. ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి కాస్త ప్రార్థన పరుగును తీసుకుని వాడి దగ్గరికి వెళ్ళి ఆ ఇంటి చుట్టూ బయటే పాట పాడుతూ ఇంటి చుట్టూ తిరిగి ప్రార్థన చేసుకుని, ఎలాగుంది ప్రార్థన బాగా నడుస్తుందా అని పలకరించి వచ్చేవాడితే తలుపు మాత్రం తీసేవాడు. అయితే సామ్ జబదరాయ్ గారు 21 రోజు ఉపవాసం ఉండాలని సమర్పణ చేసుకున్నాడు. కానీ మొదటి 4 రోజులు ఉండలేక తలుపు పగలగొట్టుకునైనా బయటికి పరిగెత్తాలని ఆలోచన చేశాడు. ఎందుకంటే ఊరికి కిలోమీటర్ దూరంలో ఉంది ఆ ఇల్లు, ఏ మనుషుడు కనపడు. కానీ చిత్రం ఏంటంటే ఊర్లో వండే వంటల వాసన అక్కడికి వెళ్ళేదా. ఆ వాసనలు తగ్గుతుంటే ఉపవాసం లేదు, ఏమైనా పోవాలని చెప్పి తలుపులు పక్కన కొట్టి ట్రై చేసేది, కానీ కుదరలా. 4 రోజులు వాసనను జయించడానికి, శరీరాన్ని జయించడానికి అతడు పడిన వేదన వర్ణాతీతం. ఉపవాసం ఉండాలంటే శరీరాన్ని గెలవాలి, ఇది ఒప్పుకోదు. దీన్ని గెలవడానికి ముందు నరకాలి మనిషి. ఉపవాసం ఉండాలి అనంటే శరీరము నరకగొట్టబడాలి, ఇది ఒప్పుకోదు. ఇది తిండికి అలవాటు పడిన శరీరం, త్రాగుడికి అలవాటు పడిన శరీరం, లోకానికి అలవాటు పడిన శరీరం, అందుకు ఒప్పుకోదు. ఇది ఒప్పుకోవడానికి ఇష్టపడతాం. ఇది చూడండి, ఇది ఎంత తిండిపోతుందంటే మా శాంపులతో సహా మేము వాక్యం చదువుతున్నాం, కానీ పెద్ద గొప్ప అనుకోవద్దు. ఉప్పులూరులో 1 సంవత్సరం సువార్త సభలు, నేను, ఏడి సికమణి గారు, ఇంకెవరో కుర్రోడు, కొత్త కుర్రోడు సేవకుడుగా స్పీకర్గా పిలువపడ్డాను. సికమణి గారు, నేను పగలు మాట్లాడుతున్నాం, ఆ కుర్రోడు వచ్చాడు. ఆ కుర్రోడు కూడా సికమణి గారు అన్నారు, రే నేను పెద్దోడు కదా, రాత్రి మాట్లాడతారా, నన్ను కొడుకు అనేవాడు, నువ్వు మాట్లాడేదా, ఆ కుర్రోడు వచ్చాడు కదా, కుర్రోడు మనకు తెలియదు కదా అని చెప్పి, సరే నాయన నేను మాట్లాడతానని చెప్పాను. మధ్యాహ్నం మీటింగ్ అయింది, మాకు భోజనం పెట్టారు. బయట భోజనం పెడితే వాళ్ళు ఏం చేశారంటే సేవకులు కదా అని చెప్పి చక్కగా తోటకూర ఫ్రై, చక్కగా రసము, పప్పు, ఇంకేదో వండారు. నీ సొద్దు సేవకుడికి ఆకలి రోజులు పెడదాం, ఎందుకంటే సేవకులు కదా ఎక్కడ అక్కడ నీసి తింటూ ఉంటారని చెప్పి వాళ్ళు చాలా బాగా, నూతన సంఘం చాలా బాగా చక్కగా వాళ్ళు మా కొరకు ఆలోచించి వడ్డించారు. ఈ కుర్రోడు తోటకూరలో గడ్డి పెరగొచ్చింది. అది గడ్డి మనిషిదే కదా, రావడం సహజం.
అది పెద్ద విచిత్రం కాదుగా. అది తీసి పక్కన పడేసి తింటే పోయి గట్టి పరకు వచ్చిందని ఆ ప్లేట్ విసిరేసి పెద్దల మీద గొడవపెట్టుకున్నాడు. సేవకుడు అంటే మీకు ఎలా కనపడుతున్నాడు, ఇలాంటి గూడు పెడతారా, ఇలా చేస్తారా అని చెప్పి భోంచేడు మానేసి అలిగేసి వెళ్ళిపోయాడు మీటింగ్ నుండి. అంటే దైవజనుడైన వాడు పూట కూడుని జయించలేదా? ఏమండి, ఇంత బోధ చేస్తున్నాంగా. అంటే మా శరీరాన్ని మేము జయించుకోలేని బలహీనతలు మాలో ఉన్నాయి. ఈ రోజున అనేక మంది విశ్వాసులు కూడా వాళ్ళ శరీరాన్ని వాళ్ళు జయించుకోలేని పరిస్థితులు ఉన్నాయి. ఉపవాసం ఉండాలి అంటే ముందు దీన్ని జయించాలి. సంజబరై 4 రోజులు ఆ వాసనలు తట్టుకోలేక నలిగిపోతూ ప్రార్థన చేయలేక ఆ ఉద్దేశంతోనే ఉండిపోతే 4 రోజులకి శరీరం కొంచెం నెమ్మదిగా చిక్కింది. ఇంకెప్పుడైతే చిక్కిందో ఇక బలం లేదు కనుక సతికిలమని ఇక ప్రార్థన చేయడం ప్రారంభించారు. 15వ రోజు వచ్చానికి కూర్చొని ప్రార్థన చేయలేక పండుకునే ప్రార్థన చేస్తూ ఉండేవారు. ఉదయం లేచి ముఖం కడుక్కుంటూ కంగళం పెట్టి అలా నాలిక మీద నుండి పాచి తీస్తే భక్తుల్లో ఉన్న కొవ్వు కరిగి నాలిక మీదకి వచ్చింది. ఆయన అనుభవాలు రాస్తాడు ఆయన పుస్తకాల్లో. ఆ పుస్తకాలు చదువుతుంటే నా భక్తిని పరిమాణం చేసుకుంటే అసలు ఆయన భక్తిలో నాకు ఎన్నో వంతు అని కన్నీరు కాలుస్తాం. భక్తుల అనుభవాలు చివరాఖరికి 21 రోజు పూర్తయితే లేవలేకపోతే కుర్చీ మీద తీసుకొచ్చి కూర్చోబెట్టే స్టేజ్ పై. ఎందుకంటే 21 రోజు అయ్యాక చిక్కి శల్యమైపోయాడు మనిషి. అసలు కదలలేని పరిస్థితి. చేతుల మీద మోసుకొచ్చి అలా కూర్చోబెట్టారు. ఆ 21 రోజు పూర్తయ్యేసరికి తన స్నేహితుడు సేవకుడు కూటం పెట్టాడు. కూటం పెడితే అక్కడ వీళ్ళు పాటలు పాడుతూ ఆరాధన చేస్తుంటే ఈయన అన్నాడట, నేను వాక్యం చెబుతానంటే, ఏం చెబుతావురా, 21 రోజు ఉపవాసం ఉన్నావు నువ్వు, నేను చేతులు మోసుకొచ్చి కూర్చోబెట్టాము, నువ్వే వాక్యం చెబుతానంటే, లేదురా నేను వాక్యం చెబుతానంట. సర్లే వీడేదో ఆశ కలిగి ఉన్నాడు వాక్యం చెబుతాడని ఆరాధన అయిపోయిన తర్వాత ఇస్తా అన్నాడు. ఒక యవనస్తుడు లేచి గిటారి వాయిస్తూ ఆరాధన చేస్తూ ఉంటే 21 రోజు ఉపవాసం ఉన్న సంజబరై అనే దైవజనుడు ఆత్మ అభిషేకము కలిగిన వాడై లేచి నిలబడి వాక్యానికి టైం ఇవ్వగానే 2 గంటలు నిలబడి ఆత్మ పూర్ణుడై వాక్యాన్ని బోధించడం ప్రారంభించాడు. స్తోత్రం, హల్లెలూయా. దైవజనుడు ఆత్మ పూర్ణుడైతే ఆత్మలు పట్టబడతాయి. బోధ నువ్వు చేసింది దెయ్యాలు కూడా చేస్తాయి. బోధ చేయడం ముఖ్యం కాదు, బోధకు ఆత్మ పట్టబడాలి. ఈరోజు నేను మధ్యాహ్నం ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి తమ్ముడు క్రిస్టోఫర్ గారితో మాట్లాడుతూ ఉన్నాను. అన్న నేను అనుకోకుండా ఇండియా వచ్చాను, మిస్సెస్ గారికి బ్రెయిన్ ట్యూమర్ అంటే కాకినాడలో ఆపరేషన్ చేయించారు అని మాట్లాడుతూ, అన్న ఒక అద్భుతాన్ని దేవుడు నా జీవితంలో చేశాడు అన్నాడు. ఏం తమ్ముడు అన్నాను. ఏం తమ్ముడు అంటే, మొన్న ఆదివారం కాకినాడలో ఉన్న దైవజనుడు జోహు గారు హాస్పిటల్లో ఎంతసేపు ఉంటావు, ఆరాధనలో 1 గంట అయినా కాస్త ప్రశాంతంగా ఉంటుంది, దేవుడి సన్నిధిలో ప్రార్థన చేద్దాం, నీ భార్య బాగానే ఉంది కదా అని అంటే ఆరాధనకి వెళ్ళాను. నాకే టైం ఇచ్చాడు వాక్యం చెప్పమని. క్రిస్టోఫర్ గారు మీకు తెలుసు, ఇక్కడ నా మధ్యకు వచ్చాడు. నేను కోవిడ్లో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చాడు, మీకు వాక్యం చెప్పాడు. అయితే ఆయన చెప్పిన సాక్ష్యం ఏమిటంటే, నాకు వాక్యం ఇచ్చాడు, నేను వాక్యాన్ని బోధిస్తే అనేక మంది కన్నీరు కార్చారు, ప్రార్థన చేశా, దేవుడు బలంగా వాడుకున్నాడు. ఇది కొంతైతే నేను వచ్చేసిన తర్వాత నా కుమారుడు నేను వెళ్ళే మీటింగ్కి నా కుమారుడు దిగులుగా కూర్చున్నాడు. ఏంటో అలా కూర్చున్నావు, ఏమైంది అని అంటే అన్నాడట, డాడీ నేను బాప్తీసం పొందుతా, మీ వాక్యం చేత నేను పట్టబడ్డా, నేను బాప్తీసం పొందుతానట. ఆయన అంటాడు, అన్న దేవుడు నన్ను వాడుకున్నాడు, దేవుడు నా ద్వారా నా కొడుకును పట్టుకున్నాడు, వాడికి బాప్తీసం ఇవ్వాలన్నా, ఎందుకంటే దేవుని సేవకునిగా
నా కొడుకు పక్కబడ్డం ఎంతో సంతోషంగా ఉందని చెప్పాడు. నిజంగా ఈ రోజున పిల్లల దైవజనుడు వాక్యం బోధిస్తుంటే ఆ వాక్యానికి వారి పిల్లలు పట్టబడితే ఎంత అద్భుతమో. సేవకుడు వాక్యం చదువుతుంటే చాలా మంది సేవకుల పిల్లలు రోడ్లను తిరుగుతూ ఉంటారు. చాలా మంది సేవకుల పిల్లలు కూడికల్లో ఉండరు. ఈయన ఊరందరికీ వాక్యం చదువుతాడు రక్షణ పొందమని. పిల్లల దగ్గరికి వచ్చారు తేలిపోతాడు. పిల్లల రక్షణ పొందట్లేదుగా. నిజంగా దైవజనుడు ఆత్మ పూర్ణుడైతే ఆత్మ రక్షణ కార్యం జరుగుతుంది. ఆత్మలు పట్టబడతాయి. ఆత్మలు దేవుని వైపు మళ్లించబడతాయి. దేవుని యొక్క వాక్యం చేత వాళ్ళు సంధించబడతారు. ఈ రోజున సాంఖ్యవదనాన్ని గురించి మనం ఎందుకు నేర్చుకుంటున్నామంటే ఆ దైవజనుడు దేవుని సన్నిధానంలో అనుభవాన్ని పంచుకున్నాడు కనుక. ఉపవాసం అనేది పిల్లరా ఎంత బలమైన కార్యాలు చేస్తుందో మనకు అర్థమవుతుంది. దానియేలు ఉపవాసం ఉన్నాడు, లేఖనాలు ఎరిగాడు కనుక. ఇప్పుడు ఆకాశం ఎందుకు గోనె పట్ట కట్టుకుంది? గోనె పట్ట యొక్క అనుభవం ఏమిటి? ఈ రెండు విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఆకాశము చీకటిగా ఉండడం దేవునికి ఏమాత్రం ఇష్టం ఉండదు. చీకటి అనే దేవునికి ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆయన వెలుగై ఉన్నాడు కనుక తాను సృష్టించిన ప్రతిదీ వెలుగులో ఉండాలని కోరుకుంటాడు. వెలుగులో ఉండాలని కోరుకుంటాడు. అందుకే ఆదికాండం 1వ అధ్యాయం 2-3 వచనాలు చదువుతున్నప్పుడు చీకటి అగాధ జలములు కమ్మేసి ఈ యొక్క సృష్టి చీకటిగా మారిపోతే ప్రప్రథముగా ఆయన వెలుగును కలుగజేశాడు. వెలుగుని కలిసాడు. ఎందుకని? చీకటి ఆయనకు నచ్చదు. చీకటి ఆయనకి నచ్చదు. ఆయన చీకటిలో ఉండే దేవుడు కాదు. చీకటిలో ఉండే దేవుడు కాదు. ఆయన వెలుగు. ఆయన వెలుగు. ఎలాంటి వెలుగు అయినా చూడండి వాక్యాన్ని. యోహాను సువార్త 8:12. యోహాను సువార్త 8:12. నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండును. అనటాడు నేను లోకమునకు వెలుగును. ఎలాంటి వెలుగు అయ్యా నీవు? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. అంటే ఎలాంటి వెలుగు చెప్పండి ఇప్పుడు? ఆశ్చర్యకరమైన వెలుగు. ఆయనలో చీకటి ఎంత మాత్రమును లేదు. చీకటి ఆయనకి అసహ్యం. చీకటి ఆయనకి అసహ్యం. చీకటి ఆయన ఒప్పుకోడు. అయితే దేవుని లేఖనాన్ని బట్టి ఆకాశము చీకటి కమ్మేదట్లుగా మార్చాడు. ఆకాశం చీకటి కమ్మేదట్లుగా మార్చాడు. ఎందుకని అంటే లేఖనాల నెరవేర్పును బట్టి, మనుషుల యొక్క పాపదోషాన్ని బట్టి వెలుగుని విరచిమ్మే ఆకాశం, వెలుగుని కలిగించే ఆకాశం చీకటి అయిపోయింది. ఇప్పుడు చీకటి అవుతుంది. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయం 12వ వచనం. 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగిన సూర్యుడు కంబళి వలె నలుపాయను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయను, పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రములో భూమి మీద రాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 29వ వచనం. మత్తయి సువార్త 24:29. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినియ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రానుంచా.
ఆకాశం అంధకారమైపోతుంది. ఆకాశంలో వెలుగునివ్వడానికి దేవుడు ఏర్పరిచిన సూర్యుడు చీకటైపోతాడు. దేవుని ప్రభావం సూర్యుడిలో నుండి తొలగిపోతుంది. చంద్రుడు రక్తవర్ణమైపోతాడు. వెలుగు ఇవ్వవలసిన నక్షత్రాలు అకాలపు కాయలు రాలినట్లుగా రాలిపోతాయి. ఈ రోజున ఆకాశం చీకటైపోతే చీకటి అయిన ఆ ఆకాశం, చీకటైన ఆకాశం ఉపవాసం ఉంటుంది. ఉపవాసం ఉంటుంది. ఒకప్పుడు సూర్యుడిని, ఒకప్పుడు చంద్రుణ్ణి, ఒకప్పుడు నక్షత్రాలను కలిగి ఎంతో దేదీప్యమానముగా వెలుగు విరచిపే ఆకాశం ఇప్పుడు ఏమైంది అంటే చీకటైంది. ఈ రోజున ఆ ఆకాశం ఎవరు అంటే నీవు నేనే. ఆకాశం మనకి ముంగుర్తు. ఒకప్పుడు సూర్యుడిని కలిగి ఉన్నాం. ఎవరా సూర్యుడు? కీర్తన గ్రంథం 81వ కీర్తన 11వ వచనం. కీర్తన గ్రంథం 81:11. ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయిరి. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనను బట్టి 84వ కీర్తన 11వ వచనం చూద్దాం. 84 దేవుడైన యెహోవా సూర్యుడు కేడమునై ఉన్నాడు. దేవుని ప్రజలు దేవుని మాట వినకపోవుటను బట్టి సూర్యుడైన దేవుడు వారిలో నుండి తప్పుకున్నాడు. ఎందుకు సూర్యుడిని దేవుడు తీశాడు అంటే దేవుని ప్రజలు దేవుని మాట వినటంలే, దేవుని ప్రజలు దేవునికి విధేయులు అవటంలే, దేవుని ప్రజలు దేవుని యొక్క వాక్యానికి లోబట్టాలే. అందుకనే ఆయన ఆకాశం నుండి సూర్యుడిని తొలగించాడు. ఈరోజు పిల్లరా, ఎందుకు మనకు ప్రభువు దూరమయ్యాడు? ఎందుకు మనకి ప్రభు పిల్లరా సమీపముగా లేడు? ఎందుకు ప్రభు మనల్ని విడిచిపెట్టాడు? ఎందుకు మనం దేవునికి దూరమయ్యాం? దేవుని యొక్క లేఖనాలు మనం ధ్యానిస్తున్నప్పుడు దేవుని సన్నిధి మనతో రాకుండా, దేవుడు మనతో రాకుండా ఆయన మనల్ని పిల్లరా విడిచిపెట్టడానికి గల కారణాలు ఏంటో ఆలోచించాడు. ఒకప్పుడు నిత్యము మనతో ఉన్న దేవుడు, ఒకప్పుడు నిత్యము మనల్ని బలపరిచిన దేవుడు ఎందుకు దూరమయ్యాడు? పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తిని గురించి చూడండి. వాక్య గ్రంథాన్ని దినవృత్తాంతముల మొదటి గ్రంథము 9వ అధ్యాయం 20వ వచనం. దినవృత్తాంతం మొదటి గ్రంథం 9:20. ఎలియాజరు కుమారుడైన అధికారి అయి ఉండెను. యెహోవా అతనితో కూడా. ఈ రోజున మరి మనతో ఎందుకు లేడు దేవుడు? ఎలియాజరుతో ఉన్న దేవుడు మనం ఎందుకు విడిచిపెట్టాడు? మనం ఎందుకు చీకటిగా మారాం? మనలో నుండి ఎందుకు వెలుగుని పోగొట్టుకున్నాం? ఆలోచించండి. ఆకాశం ముందున్న సూర్యుడు తొలగిపోయాడు, చంద్రుడు తొలగిపోయాడు, నక్షత్రాలు తొలగిపోయాయి. జాగ్రత్తగా గమనించాలి. సూర్యుడు దేవుడు, సూర్యుడు దేవుడు, చంద్రుడు దేవుని సంఘం, దేవుని సంఘం. ఎందుకని? సూర్యుని చేత చంద్రుడు కాంతినిస్తాడు. చంద్రుడు తనకు తానుగా వెలగలేడు. సూర్య కాంతి చేత వెన్నెలను వెలుతురు వెలుచుతాడు. సంఘం దేవుని ప్రభావం చేతనే వెలుగుద్ది, దేవుని ప్రభావం చేతనే వెలుగుద్ది. చంద్రుడు సంఘం, నక్షత్రములు దైవజనులు, నక్షత్రములు దైవజనులు. ఎందుకని? ఎందరైతే నీతి వైపు నీతిమంతులుగా మార్చడానికి ప్రయత్నం చేస్తారో వారందరూ ఆకాశం అందరు నక్షత్రాలు ఉంటారని దానియేలు గ్రంథం 12:3 మనం చదువుకున్నాం. దేవుని యొక్క వాక్యమును బట్టి ఇప్పుడు ఆకాశం అనబడుతున్న నీవు చీకటైపోయిన కారణం దేవుడు దూరమయ్యాడు, సంఘం దూరమైంది,
సేవకులు దూరమయ్యారు. ఈ 3 ఎప్పుడైతే దూరమయ్యాయో ఆకాశము చీకటి కమ్ముతుంది. ఆకాశం అనేది చీకటి కమ్ముతుంది. ఆకాశం ఎప్పుడైతే చీకటి కమ్ముతుందో ఆకాశం తిరిగి మరలా వెలిగించబడాలని, ఆకాశం తిరిగి దాని మొదటి స్థితికి రావాలి. దేవుడు పశ్చాత్తాపాన్ని పుట్టిస్తే ఆ పశ్చాత్తాపంతో ఆకాశము గోనె పట్ట కట్టుకుంటుంది. దేవుని స్తోత్రం. ప్రార్థన వినేడే దేవుని పిల్లలుగా పోగొట్టుకున్న మహిమను, పోగొట్టుకున్న వెలుగుని తిరిగి సంపాదించుకోవడానికి మనము గోనె పట్ట అనుభవంలోకి వెళ్ళాలి. రేపు ఉదయకాలం వేళ ఎవరు దేని కొరకు గోనె పట్ట కట్టుకున్నారో, గోనె పట్ట మనకి ఏం నేర్పుతుందో, అది ఎలాగున తయారవుతుందో దాని గురించి మనం నేర్చుకోవడానికి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి వద్దాం. ఈ రాత్రి ఎందుకు నీ ఉపవాసం ఉండాలి అంటే, నీలో నుండి వెలుగు పోయింది, నీలో నుండి వెలుగు పోయింది, నీలో నుండి జీవం పోయింది, నీవు జీవాన్ని పోగొట్టుకున్నావు. ఆకాశము లాంటి నీవు చీకటి కనుక ఈ రోజున మొదటి మహిమ నీలో లేదు, మొదటి భక్తి నీలో లేదు, మొదటి ప్రార్థన నీలో లేదు, మొదటి యొక్క మంట నీలో లేదు, మొదటి యొక్క ఉజ్జీవం లేదు. కారణం వాటన్నిటిని పోగొట్టుకుని ఏదో బ్రతికున్నాము అన్నట్లుగా మనం కనబడుతున్నాం. ఏది పోగొట్టుకున్నామో, ఎక్కడ మన జీవితం చీకటయిందో అది మరలా తిరిగి పొందుకొని వెలుగులోనికి మనం నడిపించబడినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు తిరిగి మరలా మనల్ని మహిమలోనికి తెచ్చున్నట్లుగా ఉపవాస కూడికలలో ఈ మొదటి రాత్రి వేళ ఆ ఉపవాస అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనం నడిపించాలని ఈ ఉపవాస కూడికలను ఏర్పాటు చేశారు. మనము దేవునికి ఎంత ఇష్టము అంటే, మన కొరకు తనని తాను తగ్గించుకొని లోకానికి వచ్చి మన కొరకై సిలువలో ఆయన ఆఖరి రక్తపు బొట్టు వరకు కాచాడు. ఆయన కాచిన ఆ రక్తం, ఆయన చిందించిన రక్తం మనల్ని వెలుగుమయులుగా చేసింది. ఒకప్పుడు చీకటి వారమే అయితే వెలుగు ఎలాగయ్యాము అంటే ఆయన మరణ పునరుత్థానాల వల్ల తిరిగి మరలా ఆ వెలుగును పోగొట్టుకొని చీకటి అయిపోవడం ఆయనకి ఇష్టం లేకనే మనల్ని ప్రేమించి ఉపవాస అనుభవంలోనికి ప్రభు నడిపిస్తున్నాడు. అట్టి అనుభవంలోనికి ప్రతి బిడ్డ నడిపించబడునుగాక. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకున్నాం. కాస్త ఈ రాత్రి విన్న వాక్యాన్ని బట్టి నోరు తెరిచి చిన్న ప్రార్థన చేయి. అవును ప్రభువా, ఆకాశం లాంటి నేను చీకటి గమ్యానయ్యా. ఒకప్పుడు నాలో ఎంతో వెలుగుండేది, ఒకప్పుడు నాలో ఎంతో మహిమ ఉండేది, నాలో ఎంతో ప్రభావం ఉండేది. అయితే నేను